స్కూల్ పోయినప్పుడు ఇట్లనే ముగ్గురికి వంట చేసి జల్జల్ తినూరి టైం అవుతుందని అంటే ముగ్గురు మీరు కూర్చొని తింటుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. నాకు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? శివాజీ కూర ఎట్లుందిరా? నువ్వు వండిన కూరకు అనుకుంటుందా? నవ్య మంచిగా అండదు, ఎందుకు అట్లా అంటున్నావు? నవ్య నువ్వు నేర్పినావు కదా, నీ లెక్కన అంటుంది కొంచెం, నీ అంత మంచిగా అండదు అనుకో. మరి చికెన్ అండుతంటే తెమ్మంటే ఎందుకు తెలియదు? మంచిగా అంటుతుందిరా అంటే అమ్మ నేర్పింది, దానికి అండ రాకపోతుంటే ఫస్ట్ అమ్మ నేర్పితే అమ్మ లెక్క నేర్చుకుంది, కానీ అమ్మ అంత మంచిగా ఏదంటున్నా అంతే. నాకు అమ్మ అంటేనే మంచిగా కడుపు నిండా తింటా అన్న ఫీలింగ్. చిన్నప్పటి నుంచి వెళ్ళి నా చేతి వంట తిన్నారు కాబట్టి అమ్మ ఏదండినా కానీ మంచిగా ఉన్నా లేకున్నా అమ్మ వంట అంటే ఇష్టం మీకు. కానీ కోడలు సుఖ నవ్య సుఖ మంచిగా వండుతుంది. రంజిత్ ఎట్లా అనిపిస్తుంది అమ్మ వంట? చికెను అన్ని కాకరకాయ కూర అన్ని వండినా కదా. ఇప్పుడు చార్మి అటు వేయింది కాబట్టి ఇప్పుడు పైకి వచ్చి మీరు అన్నం తింటుండ్రు అన్నట్టు. అంతేనా? అంటే పండగల పబ్బాలకు అందరం కలిసి తిన్నాం, కానీ ఓన్లీ ఫస్ట్ పెళ్ళి అయ్యాక ముందు మేము అమ్మ వంటలు ఆడితే మేము ఎట్లా తింటుండేమో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ విధంగా తింటున్నాం. అన్న భార్య అక్కడ ఉంది, అలాగే మా వైఫ్ అక్కడ ఉంది కాబట్టి ఇలా తింటున్నాం. చార్మి కూడా మంచిగా వండుతుంది కూరలు. చార్మి అంటే 3 ఫ్లోర్లు కాబట్టి ఓలాలకు ఉండాలని చెప్పి అన్న కింద, అన్నకు కొద్దిగా ఇంజూరీ ఉన్నది కాబట్టి అన్న కింద, నేను మధ్యలో, అమ్మ పైన. ఇక అందరూ ఒకటే దగ్గరికి పోయి తినోడు ఒక్కళ్ళే అంటుడు అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎవరి వంటలు వాళ్ళకే పెట్టినాం. చార్మి మంచిగా వండుతుంది, వదిన మంచిగా వండుతుంది, అమ్మ కూడా మంచిగా వండుతుంది. మేము అందరం ఎప్పుడైనా పండుగ పబ్బలు ఉంటే అందరం కలిసి తింటాం, లేదా ఏదైనా స్పెషల్ ఉన్నా కలిసే తింటాం. ఇక ఇన్ని రోజులకు మా ఫస్ట్ రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు మాకు. ఇన్ని రోజులకు అయితే ఫస్ట్ రోజులు గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ అది కూడా కాకరకాయ ఉంది, అమ్మ కాకరకాయ నేను అండేది ఇది దున్నరా మిగిలిపోయింది, కాకరకాయ బాగా మంచిది అని చెప్పి అంటుంది. బట్ చికెన్ ఉన్న వాళ్ళ కాకరకాయ తింటారా? తినరు కాదురా. మీరు చిన్నప్పుడు బడికైనప్పుడు స్కూల్ పోయినప్పుడు ఇట్లనే ముగ్గురికి వంట చేసి జల్జల్ తినూరి టైం అవుతుందని అంటే ముగ్గురు మీరు కూర్చొని తింటుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ అప్పుడు చూసిన, పెళ్ళి కాక ముందుకు చదువుకుంటప్పుడు చూసిన, మళ్ళీ ఇప్పుడే చూసిన ఇట్లా కూడి తినుడు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది మీరు తింటుంటే. ఎప్పుడు కూడా ఉండాలి నాన్న. ఇట్లా ఊడుండు 100 ఏళ్ళు వచ్చేదాకా, పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చేదాకా జీవితాంత కాలం మీకు 100 ఏళ్ళు వచ్చినా కానీ మీరు అన్నదమ్ములు ఇట్లనే కూడి ఉండాలి. ఎవరు మాటలు వినద్దు, చిన్నదాని కాడ పెద్దదాని కాడ ఎల్తి పడద్దు. అన్నంటే తమ్ముడు ఓపిక పట్టాలా, తమ్ముడు అంటే అన్న ఓపిక పట్టాలా, కలిసి ఉండాలా. ఇట్లా కలిసి ఉంటేనే మంచి జీవితం అంటారు. లేకపోతే పగలు పంతాలు అన్నది ఉండద్దు. మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు చుక్క అబ్బా వాళ్ళ అన్నదమ్ములు గట్లు ఉంటారు, అట్లనే ఉండాలా మేము అని కొంతమంది మారాల. గణెమ్మ ఏమో ఆలోచనలో పడ్డదిరా. గని ఇక మా గని నిజం చెప్తా నేను ఒకటి, చికెన్ ఉంటేనే గని అన్నం తింటాడు. ఏమన్నా అవన్నా నువ్వు చికెన్ ఏమన్నావు కానీ పప్పండం ఏదైనా ఒకటి అండు కూరగాయలు ఇంట్లోనే అంట అని చెప్పిన, కానీ చికెన్ అండేపటికి 4 ముక్కలు ఎక్క తింటున్నావు. అట్లా నాకు గుర్తే ఇలా ఆదివారము నేను చికెన్ వండితేనే మీరు కడుపు నిండా తింటారని నాకు తెలిసే. మళ్ళీ అదొకటి, గనెమ్మ చికెన్ వండిననుకో, కోడిగుడ్ల కూర అయినా చికెన్ అని వండిననుకో 3 పొంటలు తింటాడు. ఇంకా వేరేది వండిననుకో తినలే. నిన్న పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని తిన్నాడురా. కాకరకాయ కూర అడితే పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని తిన్నాడు. కానీ అన్నీ తినాలి కదా, అన్నీ తినాక ఒకట్లా తయారయ్యాడు. కాకరకాయ తిను మరి, కాకరకాయ తిను. ఒకటేసారి తింటావా?
నువ్వేం చెప్తున్నావు అంటే ఇది మంచి తిండి గాంధీ ఎక్కువ తింటుంది. ఆ, మంచి తిండేమో కూరగాయలు మంచి, అదొక పూట తింటే ఎట్లా చెప్పు? ఇప్పుడు అన్నలు ఏదైనా తింటుండ్రు కదా, ఏ కూరలు వండినా అన్నలు తింటారు. గిదద్దమ్మా గదద్దమ్మా అని చిన్న అన్నలే పెద్ద అన్నలే ఇప్పటికి అనలేరు. నువ్వు ఒక్కోనివే కాకరకాయ కూరని చూసి ఉరుకుతావు, మున్మేకల కూర చూసి ఉరుకుతావు, ఏ బెండకాయని చూసిపోతాడు, ఆనగకాయని చూసిపోతాడు, వంకాయని చూసిపోతాడు. 2 రోజులు ఉమ్, బెండకాయ కూర ఉమ్, తిన అంటే కొద్దిగా తీసి కలిపి తినబెట్టిన, ఎట్లయిందో తెలుసా? మొత్తం తినడమ్మా. ఆ. అంటే ఇది నచ్చక తింటలేడు కానీ కానీ అన్ని కూరలు తింటేనే ఆరోగ్యంగా మంచిగా ఉంటావు. కాకరకాయలు అయితే పచ్చి కాకరకాయలు సుఖ తింటారు తెలుసా. నాన్నకు ఒక పరి పచ్చి అది కాకరకాయది ఏర్లు దంచిపోసిన, అది తాగితే మంచిదంటే నాన్నకు కాకరకాయ ఏర్లు చెట్టు ఏర్లు దంచి 3 రోజులు పోసిన నాన్నకు. ఈ ప్రాబ్లంకి పోయాలంటే కాకరకాయ ఏర్లు సుఖ దంచుకొని తాగుతారు తెలుసా. కూర అన్నారా నాన్న. ఇట్లనే ఎప్పుడు కూడా ఉండాలా, కలకాలం నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో మంచిగా ఉండాలా, ఏ రోజు గొడవ రావద్దు మీకు, సరేనా. అయ్యో మళ్ళీ 100 ఏళ్ళు వచ్చినా కానీ నేను చూడాలి మిమ్మల్ని, అప్పటికి నేను ఉండను కానీ. వీటి గురించి ఆలోచించుకోవద్దు, అవి మాట్లాడుకోవద్దు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. ఎక్కువ మేము ఏంటంటే నేను ఒక టైం తింటా, ఇది ఒక టైం తింటా. ఈ మాట కరెక్ట్. ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం ముగ్గురు కలిసి తినరు అంటే ఆడు అన్న ఒక టైం కత్తాడు, నేను ఒక టైం కత్తాడు, తమ్ముడు ఒక టైం కత్తాడు. కాబట్టి తమ్ముడు ఏం చేస్తాడంటే అన్నం వేసుకొని ఫోన్ ఇట్లా బాటిల్లో పెట్టుకొని ఫోన్ అక్కడ పెట్టి సినిమా అన్న ఏదైనా చూసుకుంటా తింటాడు. ఇప్పుడు అది మనసులో పడతలేదు, ఫోన్ అన్న చూడాలి, ఏదో ఒకటి చూస్తే మనసు పడుతుంది. ఎట్లా మరి? అరే నియంగా చెప్తున్నా, రంజిత్ అన్న ఆలోచించింది కరెక్ట్రా. అరే మరి నేనే చూస్తున్నా తమ్ముని లెక్కలన్నీ, నీకెట్లా తెలుసురా? ఇగో రోజు వస్తాడా? మీరు తినేటప్పుడు అస్సలు రాడు. రోజు వచ్చి ఫోన్ సాల్వ్ చేసుకొని అలా డబ్బా కొరిగిచ్చి ఇష్టమైంది ఏదన్నా ఈడియో పెట్టుకొని ఇక చూస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి సంద అయితే లేదు. ఎట్లా నేను నా ఫోన్ ఎటు వాయే, నా కథ ఎటు వాయే, ఏమరా కరెక్టేనా? నా ఫోన్ ఎటు వాయే, గీళ్ళు వచ్చిన ఇద్దరు నాకు సందు కాకుండా చేసిరని అనుకుంటున్నావు కదా. ఇది మర్చిపోలేదమ్మా. ఫోన్ ఏంటంటే సినిమాలు మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఇది ఒక మూమెంట్ అనేది మర్చిపోలేదు. నిజంగా ఇట్లా తింటే నాకు సంతోషం అనిపిస్తుంది. ప్రతిసారి ఇట్లనే టైం దొరికిన ప్రతిసారి తమ్ముళ్ళతో కూర్చోవాలి, అమ్మ నాన్నతో కూర్చోవాలి అనిపిస్తుంది. కానీ దాకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైం కడతారు. నేను రోజు అనుకుంటా కలిసి తింటే మంచిగా ఉంటుంది, ఒక్కొళ్ళు అయిపోయిన వాళ్ళు ఒక్కొళ్ళు వస్తుండ్రు అని అనుకుంటా. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే ఇప్పుడు కనబడ్డాయి. ఇక ఇప్పుడు ఎట్లా జరిగింది చెప్పన్నా. మీ ఒక్కొక్కరికి అన్నం వేసుకుంటా నిమ్మకాయలు కోసుకుంటూ ఇచ్చినా కదా, మీ ముగ్గురు చూసిగా నాకు ఇంకా ఎత్తలేదు, ఆగమాగం అవుతుండ్రా, ఎట్లా అడగాల నేను అని ఆఖరికైతే ఆమె అంటుండు, నువ్వే అయ్యో వాళ్ళు వేసినా తింటుండు. ఇక ఇంకంత చిన్న ప్లాన్కి సుఖం మీతో కూర్చొని తినాలనిపించింది నాకు. ఇంతకన్నా ఏం కావాలి? దేవుని దయ వల్ల, శివపార్వతుల దయ వల్ల నా ముగ్గురు కొడుకులు అయితే ఇప్పుడు సంతోషంగా కూడుంటుండ్రు. ఆ కూడుండు కారణం ఎవరంటే నాకు వచ్చిన కోడళ్ళ సుఖ చాలా మంచోళ్ళు. 2 కోడళ్ళు చార్మి, నవ్య, వాళ్ళు మంచోళ్ళు అయ్యేపటికెళ్ళి నా ముగ్గురు కొడుకులు కూడుంటుండ్రు. అచ్చ కోడలు సుఖ, గణేష్కి వచ్చే భార్య సుఖ ఇంటి కుటుంబం కలుపుక తిరగాల. అత్తమామనే కానీ అన్నదమ్ములనే కానీ ఏరన్లనే కానీ కలుపుకొని తిరిగి ఇంటి కుటుంబం అంతా కలుపుకొని తిరిగి జీవితాంతకాలం ఇట్లా కూడుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, నేను మంచిగా చూసుకుంటున్నా కాబట్టి వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు. మన దగ్గర సుఖ కొంచెం తప్పు ఉడగొట్టుకోవద్దు. ఇప్పుడు మనం చెడ్డలమైతే కోడళ్ళు మంచిగా ఉండాలా, కొడుకులు మంచిగా ఉండాలంటే ఎట్లా మంచిగా ఉంటారు? మనం మంచిగా ఉంటేనే కదా. మనం మంచిగా ఉండి కొడుకుల్ని చేతబట్టి కోడల్ని చేతబట్టి ఎడ కసురుకోకుండా, ఎడ ఇబ్బంది పెట్టకుండా, చిన్నదానికి పెద్దానికి ఎల్తి పడకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా, ఆ వచ్చిన కోడలని ఒక బిడ్డ లెక్క మనం చూసుకుంటే మనల్ని సుఖ వాళ్ళకు తల్లి లెక్క చూసుకొని వాళ్ళు సుఖ మారిపోరు. అయ్యో మా అత్తమ్మ మంచిగానే ఉంటుంది కదా అని అందరూ కూడా ఉంటారు. వచ్చిన కోడళ్ళు మంచిగానే ఉంటారు, అన్నదమ్ములు సుఖ కూడా ఉంటారు. జీవితాంతా కూడా ఉండాలి, పగలు పంతలు లేవద్దంటే అన్నదమ్ములు కూడా ఉండాలా, వచ్చిన ఏరాళ్ళు కూడా ఉండాలా, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలా, తల్లిదండ్రులు సుఖ కోడళ్ళని మంచిగా చూసుకోవాలా. అదే అట్లనే కూడా ఉండాలని ఇప్పుడు నేను అన్నం తినంగా వీడియో తీసినా కదా, వాళ్ళు అట్లా కూర్చుంటే నాకు చిన్నప్పుడు యాదికి వచ్చినాయి. నా కొడుకులు ఇంత ఎదిగినా కానీ
పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ కలిసి ఉంటుండ్రు అన్న సంతోషం నాకు మనసు నిండింది. అట్లనే అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్క అక్కయ్యలే కానీ అన్నదమ్ములే కానీ అందరూ కూడి మంచిగా ఉండాలా. ఏరన్లే కానీ పగలు పంతలతో మనం ఏం మూలే కట్టుకపోము. ఎందుకంటే ఏదైనా కానీ మన దగ్గర మంచితనం ఉంటే ఆడ దగ్గర మంచితనం ఉంటుంది. గిట్లు ఉండాలి కానీ నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఎవ్వరు ఉండద్దు. గిట్లనే అందరు కూడా ఉండాలా. మామ చూసిరా ఎంత సంతోషపడుతుందో. మేము అట్లా క్యాజువల్గా ముగ్గురం కూకొని తింటున్నాం. అయితే అమ్మ చూసి అరే మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయిరా, మీరు చిన్నప్పుడు ఇట్నే తింటుండే అని చెప్పి నా ఫోన్ తీసుకొని వీడియో తీస్తా అని చెప్పి కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తుంది. ఆ వీడియో తీసి అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఎట్లా తీసిందో. ఏ తలకైనా అంతే ఉంటుంది. కోడలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అందరు కలిసిమెలిసి అన్నదమ్ములు ఉండాలి, కోడలు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఉంటుంది. కానీ కొంతమంది అంటారు ఏంటంటే భార్య వచ్చిన తర్వాత ఎప్పటికైనా భార్యనే అవుతుంది, తల్లి కాదు, అన్నదమ్ములు కాదు, కుటుంబం కాదని చెప్పి. అది నిజమే, అది 100% నిజం. ఎప్పటికైనా భార్యనే అవుతుంది. ఎందుకంటే కొన్ని రోజులు గడిచిన కొద్దీ ఎవరి సంసారం వాళ్ళకవుతుంది, ఎవరి సంపాదన వాళ్ళకవుతుంది, అట్లా అవుతుంటుంది. కానీ ఏంటంటే ఒక తల్లిని అన్నదమ్ములని అందరు బతుకున్నన్ని రోజులు అమ్మకు అన్నలకు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇవ్వాలా, అలాగే భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ భార్యకి ఇవ్వాలా. భార్య వచ్చింది అని చెప్పి వాళ్ళని దూరం కొట్టద్దు, వాళ్ళని దూరం కొట్టి వాళ్ళని దగ్గర పెట్టి భార్యని దూరం కొట్టద్దు. అందరిని ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి చూసుకోవాలా. ఇప్పుడు అందరూ అన్నట్టుగా భార్య ఒక్కతే అవుతుంది ఎల్లకాలం, తల్లిదండ్రులు గారంటే మనం కూడా మన పిల్లలకు సంపాదించాల్సిన అవసరం ఉండదు, చదివించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని కూడా పుట్టినాక వెంటనే ఇచ్చి పెడితే అయిపోతుంది కదా. వాళ్ళకి ఎట్లా మనకు గారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళ భర్తనే వాళ్ళకి అవుతాడు, వాళ్ళ భార్యనే వాళ్ళకి అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి సంపాదించుడు ఎందుకు, చేసుడు ఎందుకు, వాళ్ళకి ఇల్లులు కట్టించుడు ఎందుకు, మనం వాళ్ళకి గాం కదా. ఇట్లా ఆలోచిస్తే అత్తారి తరపున ఎట్లా ఆలోచిస్తామో తల్లి మన పుట్టిన పిల్లలకు కూడా ఇట్లా ఆలోచిస్తేనే మన తల్లిదండ్రులను వదిలేయాలి. లేదు మనకు అత్త మామద్దు, అమ్మ నాన్నద్దు, ఓన్లీ మా పిల్లలే కావాలనుకుంటే అది తప్పు. నీ పిల్లలు రేపు కల్లా నిన్ను కూడా చూసుకోరు. వాళ్ళు నేర్చుకునేది ఎలా అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి మనం ఇచ్చే అమ్మ నాన్నకు ఇచ్చే గౌరవం కానీ అత్తమామకి ఇచ్చే గౌరవం కానీ వాళ్ళు చూసి నేర్చుకొనే పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక తర్వాత వాళ్ళు కూడా చూసుకునే విధానం ఉంటుంది. నువ్వెలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. సాలెనక సాలే, మూలెనక మూలే కదా. సో మనం ఏం చేయాలంటే ఉన్నన్ని రోజులు ఏం కొండవం మనం, డబ్బు కానీ అంతస్తులు కానీ బంగ్లాలు బిల్డింగ్లు ఏవి కొండవం మనం. ఉన్నన్ని రోజులు అందరికి ప్రేమ పంచుకొని ఉండాలా. ఎవరైనా సరే మనం ప్రేమ పంచాలా, వాళ్ళు ప్రేమ పంచాలా. మన సైడ్ నుండే వస్తే నడది కదా. ఇప్పుడు నేను మంచిగా ఉంటా, నా ఒక్కని గుణం మంచిగా ఉండి నేను అందరితో మంచిగా ఉంటా, నాతో ఎవ్వరు మంచిగా ఉండకున్నా సరే అంటే అది నడది. మనం మంచిగా ఉండాలా, అవతల వాళ్ళు మంచిగా ఉండాలా. నేను చెప్పేది అందరికీ, అందరు మంచిగా ఉండాలా, అందరు ప్రేమతోనే ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే ఒక తల్లి సంతోషం కోసం, ఒక తండ్రి సంతోషం కోసం మేము ఇట్లా అందరం కలిసిమెలిసి ఉంటేనే చూసి రమ్మంతే సంతోషపడుతుందో ఇట్లా అందరు తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కొడుకులు కోడలు అందరు కలిసిమెలిసి ఉండాలా, సంతోషంగా ఉండాలా. వాళ్ళని ఏదో ఒక రోజు ఇట్లా మేము వాళ్ళు సంతోషంగా ఉంటే మేము ఇట్లా చూసి ఆనందపడాలని చెప్పి అనుకుంటారు. అందరికి అదే విధంగా ఉంటుంది. సో అందరూ అర్థం చేసుకొని ఏదైనా లోపల ఉంటే కుల్ల చెప్పాలా, నాకు ఇట్లా ఉన్నది అది ఇట్లా కానీ ఎక్కువ అని చెప్పి కుల్ల చెప్పాలా. చెప్తేనే ఏదైనా మనసులో పెట్టకుండా ఉంటేనే అది సాల్వ్ అయిపోతుంది. నువ్వు మనసులో పెట్టుకొని దాని విషయం లెక్క పెంచుకుంటూ ఉంటే నీకు బాధనే, నీ భర్తకు బాధనే, నీ పిల్లలకు బాధనే, నీ తల్లిదండ్రులకు బాధనే, అందరికి బాధనే. ఎప్పుడైనా కానీ ఏది ఉన్నా కానీ మనసులో కంచెలు తీసేయాలా. ఎవరైనా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ప్రతి ఒక్కళ్ళు అన్ని మనుషులు ఉండకుండా ప్రతి ఒక్కటి ఏదైనా ఉంటే కుల్ల మాట్లాడుకోవాలా. అందరు కలిసిమెలిసి మనసులో ఏం లేకుండా అందరు కలిసిమెలిసి ఉండాలా. నేను కూడా అదే కోరుకుంటా. నా పిల్లలకు పెళ్ళినైనాక వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలా. వాళ్ళు మమ్మల్ని చూసుకోవాలా, మేము వాళ్ళని చూసుకోవాలని చెప్పి మాకు కూడా ఉంటుంది. మేము కూడా ఒక తల్లిదండ్రులమైనాం, మాకు కూడా అదే ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా అదే ఉంటుంది. సో అర్థం చేసుకొని మంచిగా ఉండాలని చెప్పి భావిస్తున్నా. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.